హాయ్! హలో! నమస్తే. దిస్ ఈజ్ సూర్య అండ్ వెల్కమ్ టు జైత్ర ఎంటర్‌టైన్‌మెంట్స్. ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్న గెస్ట్ గురించి చెప్పాలంటే ప్రెజెంట్ సినిమా డైరెక్టర్స్‌కి గాని, సీరియల్ డైరెక్టర్స్ గాని, ఒక సొసైటీలో ఉన్న డిగ్నిఫైడ్ పాత్రలు పోషించాలంటే ఫస్ట్ ఆప్షన్ ఈయనే అని చెప్పాలి. నిజానికి ఈయన పోషించినన్న పోలీస్ క్యారెక్టర్‌లో, అలాగే రిపోర్టర్ క్యారెక్టర్‌లు గాని, లాయర్ పాత్రలు గాని, బయట ఆర్టిస్ట్‌లు ఎవరు పోషించుండరు. ఒక పోలీస్ క్యారెక్టర్‌లో వన్ బై వన్ అటు సీరియల్స్, ఇటు సినిమాలు చేసుకుంటూ పాన్ ఇండియా సినిమాల్లో గూడా పోలీస్ పాత్రలు చేసేంత స్థాయికెళ్ళిపోయారు. సో, ఇంకెందుకు పాన్ ఇండియా పోలీస్ ఆఫీసర్ గెటప్‌లు వేసే ఆర్టిస్ట్ దావూద్ గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆయన పలకరించేసి ఆయన సినీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఎలా నడుస్తుందో ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే దావూద్ గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? సూపర్ సార్. మీరు? నేను బాగున్నాను. డన్. చెప్పండి సార్ మీరు అసలు ఈ పోలీస్ పాత్రలతోటి ఇప్పటిదాకా ఎన్ని చేసుంటారు సినిమాలు గాని, సీరియల్స్ గాని కలుపుకొని? సినిమాలు ఒక 70 ప్లస్ చేశాను. ఓకే. ఓకే. సీరియల్స్ ఒక 100 ప్లస్ చేశాను. 1000 ప్లస్ ఎపిసోడ్స్ చేశాను. అబ్బా! హ్మ్. అలా ఈ పోలీస్ పాత్రలు చేయాలని జెప్పి మీకెవరన్నా ఐడియా ఇచ్చారా? లేపోతే మిమ్మల్ని ఫస్ట్ పాత్ర చేయడంతోటి గుర్తింపొచ్చిందని అలా కొనసాగిపోతున్నారా? ఎలాగా ఏంటి? అంటే యాక్చువల్‌గా చిన్న విషయం ఏంటంటే అండి, ఇండస్ట్రీలో మనం ఏ క్యారెక్టర్ చేయాలి, ఏంటి అనేది మనకు విజన్ ఉంటుంది. ఇలా చేస్తే బావుంటుంది, అలా చేస్తే అంటే మేము అవకాశాల కోసం వెతికే రోజుల్లో కూడా ఇలా ఉంటే బావుంటది అని అనుకుంటాం. కానీ ఆహ్, హ్మ్, అది కేవలం మన విజనే. మనకెవరైతే ఆపర్చునిటీ ఇస్తారో ఆ డైరెక్టర్స్ గానీ, అసోసియేట్ డైరెక్టర్స్, కో డైరెక్టర్స్ వాళ్ళ విజన్‌లో మన పర్సనాలిటీ ఎలా కనబడుతుందో వాళ్ళు అదే క్యారెక్టర్ ఇస్తారు. సో, అందరికి నేను పోలీస్‌గానే బాగా కనబడినట్టున్నాను. సో, చేసిన మెజారిటీ క్యారెక్టర్స్ అన్నీ పోలీస్‌వే చేశాను. నాకు ఈవెన్ మంచి పేరిచ్చిన క్యారెక్టర్స్ గానీ, నాకు ఐడెంటిఫై చేసిన క్యారెక్టర్స్ గానీ పోలీసే. బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే నేనెక్కడైనా బయట తిరిగినప్పుడు, "సార్ మీరు సినిమాల్లో ఎక్కువ పోలీస్‌గా కనబడతారు కదా!" అది ఒక సూపర్ కాంప్లిమెంట్. ఆఫ్టర్ దట్ ఇక్కడ ఖైరతాబాద్‌లో స్టాఫ్ కాలేజ్ ఉంది. ఓకే. స్టాఫ్ కాలేజ్‌లో ఐడియా ఉందా మీకు? స్టాఫ్ కాలేజ్‌లో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, సీఐలు, పోలీసులు అందరూ అక్కడ ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. 'డియర్ కామ్రేడ్' సినిమా షూటింగ్ జరుగుతుంది. ఎర్లీ మార్నింగ్ 7:30 షాట్ అన్నారు. విత్ మేకప్ రెడీ అయిపోయి నేను ఎంట్రన్స్ గేట్ నుంచి బయలుదేరుతూ ఇలా కొంచెం డ్రెస్ ఏయంగానే చిన్న డిగ్నిటీ వస్తది కదా! వస్తదండి. ఆహ్, అలా ఎళ్తున్నాను. అక్కడ ఉన్న అటెండర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీ సార్, 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 సార్ అయ్యో బాబోయ్! నేను సినిమా అండి షూటింగ్, నేను రియల్ పోలీస్ కాదండి. ఓకే. అయ్యో సార్! సేమ్ దిख रहे हैं आप వాళ్ళంతా నార్త్ ఇండియన్. क्या लग रहे हैं सर? मैं तो सही का आप ही समझे, रियल पुलिस समझे, मैं तो हमारे ऑफिसर ही समझे. అందుకే నాకు ఎక్కువ పోలీస్ క్యారెక్టర్లు వస్తున్నాయేమో అని ఆ రోజు ఫిక్స్ అయ్యా. ఓకే. అసలు యాక్చువల్‌గా ఈ ఫస్ట్ పోలీస్ పాత్రలే చేసుకుంటూ వస్తున్నారు గదండీ! ఇది ఈ సా ఫస్ట్ పోషించిన పోలీస్ పాత్ర సీరియల్‌లోదా? లేకపోతే సినిమాలోదా? ఫస్ట్ ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారు? సీరియల్‌తోటా? సినిమాలతోటా? సినిమానే చేసింది సార్. సినిమానే చేశారు. ఈ ఈ సినిమా. యాక్చువల్‌గా మీకు బాగా గుర్తింపు తెచ్చిపెట్టినియి అంటే చెప్పాలంటే సీరియల్ వైస్ అనుకుంటే మన 'యమున' గారితో చేసిన యా 'మౌన పోరాటం' యా యా సీరియల్‌లో మీరు ఎందుకంటే వన్ బై వన్ డైలాగ్స్ ఉంటాయి ఫేస్ టు ఫేస్. అవును. అప్పుడు ఆ పాత్ర మీకు బాగా గుర్తింపు కూడా అవును. తెచ్చిపెట్టింది. అవును. బుల్లితెర ప్రేక్షకుల్లో. యా యా. ఒకసారి ఆ 'యమున' గారితో వర్క్ చేసినప్పుడు ఎక్స్‌పీరియన్స్ అది? అంటే సార్, హ్మ్, చిన్నప్పటి నుంచి హ్మ్. టీవీలో సీరియల్స్ కానీ సినిమాల్లో కానీ ఆవిడని చూసి చూసి ఎస్పెషల్లీ నేను ఆవిడ బ్యూటీకి పెద్ద ఫ్యాన్నే. అవును. వెరీ బ్యూటిఫుల్. హ్మ్. నేను అనుకోలేదు నేను ఆవిడతో నాకు అలాంటి క్యారెక్టర్ పడుతుందని. హ్మ్. లక్కీగా పడింది. హ్మ్. ఆహ్, అంతకు ముందు నేను చేసినవన్నీ చాలా సాఫ్ట్‌గా ఉండేటివి. అంటే జస్ట్ ఏదో అని. బట్ ఆ 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఆ సీరియల్‌లో ఎలా ఉంటుందంటే వెరీ హోరాహోరీగా ఉంటుంది. ఆవిడొక కౌంటర్, నేనొక కౌంటర్. ఆవిడ చేసే తప్పులన్నీ ఎస్కేప్ అవుతూ, ఆవిడ ఐడియాలజీతో ఆవిడ ఎస్కేప్ అవుతుంటే, నా ఇంటెలిజెన్స్‌తో నేను ఆవిడని పట్టుకోవాలనుకోవడం. డైలాగ్స్ ఎలా ఉంటాయంటే సార్, అసలు హీరోయిక్‌గా ఉంటాయి. అంటే ప్రతి ఒక్కడికి హీరో అవ్వాలి అనే తపన ఉంటుంది గదా! ఆల్‌మోస్ట్ ఆల్ 70% నా కోరిక ఆ సీరియల్‌తో తీరిపోయింది. అంటే నా ఎంట్రీ షాట్‌లు గాని, నా బిల్డప్ షాట్‌లు గాని, నా డైలాగ్స్ గాని, అంటే నిజం వైపు నిలబడి హీరోయిక్‌గా చెప్పడం గాని, చాలా అనిపించింది. బట్ అంత సీనియర్ యాక్ట్రెస్‌తో అంత టాప్ సీరియల్‌లో ఆ క్యారెక్టర్ చేయడం అనేది నిజంగా మెమరబుల్. ఎందుకంటే ఈటీవీకి ఈటీవీకి ఎంతమంది పర్టిక్యులర్ ఫ్యాన్స్ ఉన్నారో, యమున గారికి సాలిడ్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆ బ్యాంక్ అవును. అలానే ఉంది. అవునండి. సో, ఆ పీరియడ్‌లో నేను చేసిన ఆ పీరియడ్‌లో
మా ప్రొద్దుటూరులో నేను ఒక మినీ సెలబ్రిటీ. హ్మ్. వెరీ హ్యాపీ అనిపించింది అది. మీరు 'యమున' గారితో స్టార్ట్ చేసి రీసెంట్‌గా 'ట్రిపుల్ ఆర్‌లో' 'ఆలియా భట్' గారితో కూడా మీరు చేసారు ఆ యాహ్! పోలీస్ యాహ్! యాహ్! పాత్రలో. యాహ్! అప్పుడు ఆవిడతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ అప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే ఆవిడ ఒక నార్త్ ఇండియన్‌కి సంబంధించిన ఒక సెలబ్రిటీ. అవును సార్. మీకెలా అవును. అనిపించింది ఆ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ 'ట్రిపుల్ ఆర్‌లో'? అంటే బిఫోర్ ఆలియా గారు నాకో క్యారెక్టర్ ఉంది. అంటే పెద్ద సినిమా కాబట్టి అంత రివీల్ చేయరు సార్. అవును. స్ప్రెడ్ అవుతుందని. హ్మ్. యాక్చువల్‌గా గుజరాత్‌లో 4 డేస్ చేశాం. ఆ పోర్షన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు కూడా తెలీదు. తర్వాత మీకు ఆలియా గారితో కాంబినేషన్ ఉంటుందని. ఏం మాట్లాడుతున్నావు మనసులో. అవునవును. ఏం మాట్లాడుతున్నావు ఆలియా భట్ నేను బట్ ఎప్పుడైతే ఇక్కడొక విషయం చెప్పాలి. ఆలియా భట్ గారు హైదరాబాద్‌లో దిగినప్పుడు, షూట్ చేసినప్పుడు, ఆవిడతో కాంబినేషన్ చేసిన ఫస్ట్ ఆర్టిస్ట్‌ని నేనే. మీరే. హ్మ్. ఈవెన్ 'రామ్ చరణ్' గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నా 'టూ షాట్‌లో' ఆవిడతో కెమెరా ఫేస్ చేసిన ఫస్ట్ ఆర్టిస్ట్‌ని నేనే. మీరే. హ్మ్. నాకు అది భలే అనిపిస్తదెప్పుడు. అవునవును. సో, ఆ రోజంతా ఆవిడతో వర్క్ చేస్తున్నాము. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, అది నాకెప్పుడు చెప్పినా చాలా ఆనందంగా అనిపిస్తది. ఒక 2000 మంది, 3000 మంది ఉన్న లొకేషన్‌లో రాజమౌళి గారు మైక్ పట్టుకొని, అవును. "ఆలియా యూ హావ్ టు కమ్ వెన్ దావుద్ కమ్స్. దావుద్ యూ హావ్ టు మూవ్ వెన్ ఆలియా కమ్స్." మా ఇద్దరి పేర్లను పక్కన పక్కన రాజమౌళి గారు ఒక 200 మంది సెటప్‌లో పిలుస్తూ ఉంటే అదంతే సార్. వేరే అవును. లెవెల్ ఇంక నేను నేను ఏం మాట్లాడినా అది ఇంక అవును. దాన్ని మ్యాచ్ చేయలేను. అవునవును. ఆ సంతోషం అలాంటిది. హ్మ్. హ్మ్. అంటే దావుద్ దావుద్ అంటున్నారు కదా! ఆహ్, ఎంతైనా నార్త్ ఇండియన్ స్టార్ కదా! మనం ఎప్పుడు మళ్ళీ పని చేస్తామో లేదో అని ఫోటో కోసం నేను మేనేజర్‌ని చెప్పాను. సార్ ఇలా అని. "वो आपके साथ जो आर्टिस्ट काम करे ना उनको बोलो." "ఏ బులాओ బులాओ उनको." అంటే క్యారవాన్‌లో తీసేసుకొని నన్ను "बहुत अच्छा लगा." ఫస్ట్ టైమ్ అయినా గాని చిన్న హంబుల్‌గా అవును. "बहुत अच्छा लगा आपसे काम करके." "యాహ్! ష్యూర్." ఫోటో అని తీసుకుని నేనొక ఫోటో తీసుకొని మళ్ళీ నేను సెల్ఫీ కూడా తీసుకున్నా. అది నాకు ఇప్పటికి ఉంది. అవును. మెహదీపట్నం నేనుండేది మెహదీపట్నం ముస్లిమ్స్ ఏరియా. హ్మ్. ఆ ఫోటో పోయి ఆలియా ఫ్యాన్స్ పేజెస్‌లో వైరల్ అయిపోయింది. ఓకే. ఓకే. నేనుండే ఆ ముస్లిం ఏరియాలో నా గురించి అంతగా ఐడియా లేదు. అంటే ఈడు సినిమాల్లో చేస్తాడే బేసిక్‌గా. ఆ అదే. ఫోటో ఎప్పుడైతే వైరల్ అయిపోయిందో, హ్మ్. ఈ పాత బస్తీ జనాల్లో నేనొక అయ్య బాబోయ్! ఆలియా के साथ काम करे तुम? హ్మ్. देखा था मैं तुम्हारी फोटो. बहुत अच्छा था तुम्हारा. హ్మ్. कर रहे तुम उसके साथ काम. హ్మ్. కాంప్లిమెంట్స్ అదిరిపోయాయి. ఓకే. వెరీ హ్యాపీ. 'రాజమౌళి' గారి దగ్గర నుంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. ఆహ్, రాజమౌళి గారి దగ్గర నుంచి సార్ కాంప్లిమెంట్ అంటే స్పెసిఫిక్‌గా దావుదని ఏం చెప్పలేదు గానీ, ఓకే. ఆయన పెట్టిన ప్రతి షాట్‌ని నేను ఫాలో అయిపోయానంతే. ఓకే. ఓకే. అంటే ఆయన ఎందుకు టాప్ డైరెక్టర్ అంటే ఆయన విజన్ ఏదైతే ఉంటుందో, ఆ విజన్‌ని మ్యాచ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఓకే. ఓకే. అదొక్కటి నాకు బా అనిపిస్తుంది. హ్మ్. ఆఫ్టర్ దట్ ఆఫ్టర్ దట్ ఏమైందంటే, నేను అప్పుడు 'ఆర్‌జీవి' గారు 'బండ్ల గణేష్' క్యారెక్టర్ చేసుంటే, ఓకే. నేను ఆ ఫోటో ఉంటుంది కదా! ఆర్టిస్ట్‌కి ఒక పెద్ద అవును. డైరెక్టర్‌కి నేను ఈ వర్క్ చేశాను అని. హ్మ్. హ్మ్. సార్ ఇది నేను ఈ క్యారెక్టర్ చేశాను 'ఆర్‌జీవి' గారితో. హ్మ్. అయ్య బాబోయ్! సేమ్ ఉన్నారండి. బా చేశారు మీరు. నేను చూసానది. హ్మ్. బావుంది. నేనసలు మీరని అనుకోలేదు అని. అంటే ఆ ట్రాన్స్‌ఫర్మేషన్ అలా ఉన్నింది సార్. ఓకే. ఆయనతో పని చేసిన సినిమా కన్నా ఈ సినిమాకి మంచి కాంప్లిమెంట్. అయ్య బాబోయ్! బాగున్నారండి. బా చేశారు మీరు. హ్మ్. హ్మ్. దట్ వాస్ వెరీ అసలది అంతే. ఓకే. వెరీ హై. ఇప్పుడు యాక్చువల్‌గా మీరిలా రెగ్యులర్‌గా పోలీస్ పాత్రలవి చేస్తూ ఉంటారు కదా! హ్మ్. ఫిజిక్ చాలా మెయిన్ హ్మ్. పోలీస్ హ్మ్. పాత్ర హ్మ్. 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 చేయాలంటే. హ్మ్. దానికి కారణం మీరు మెయింటైన్ చేసే డైట్ చెప్పాలంటే మీరు ఎక్కువగా రాగి సంగటి ఎక్కువ తింటారని తెలుసు. ఆ! యాహ్! యాహ్! రాగి సంగటి, ఎగ్ పులుసు. అవునవును. ఏంటి మీ ఫేవరెట్ డిష్ ఏంటి రాగి సంగటితోటి? సంగటి. అంటే స్పైసీగా రాగి సంగటిలో ఏదైనా చాలా బావుంటుంది బ్రదర్. హ్మ్. చాలా బావుంటుంది. హ్మ్. అదే రాగి సంగటిని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ సద్ది రాగి సంగటిలో హ్మ్. పెరుగేసుకొని కొంచెం ఉల్లిపాయ ఉంటుంది గదా! హ్మ్. ఏసుకొని తిన్నామనుకోండి హ్మ్. హ్మ్. అసలు దానికి మించిన సూపర్ ఐటెమ్ ఫైబర్ ఏదుండదు. ఓకే. బట్ ఆ రాగి సంగటి ఏంటంటే కొంచెం డైట్‌లో ఫైబర్ ఐటెమ్ ఉంటుందన్నదొకటిను ఆహ్, ఎంత తిన్నా కొంచెం హెవీగా తిన్న ఫీలింగ్ ఉండదది. ఓకే. బా ఓకే. సింపుల్‌గా డైజెస్ట్ అయిపోతుంది. హెల్తీ ఫుడ్. ఓకే. ఓకే. సో, నేనే ఎప్పుడైనా ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఓకే. అదే మీ సీక్రెట్ అనుకుంటా. ఇన్ని పోలీస్ పాత్రలు వరుసగా మేబీ, చే మేబీ, ఆ! మేబీ, మేబీ, హ్మ్. మేబీ అయ్యుండొచ్చు. ఇంకో విషయం దావుద్ గారు, ఈ మీ ఇన్‌స్టాలో చూసుకున్నా, లేదంటే మన సినిమా టైటిల్స్‌లో చూసుకున్నా, లేదంటే ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా సరే, దావుద్ పొద్దుటూరు అనే పేరు వినిపిస్తుంది. ఏంటి పొద్దుటూరు ఏమన్నా మీ ఇంటి పేరా ఏంటి? లేదు సార్. ప్రొద్దుటూరు మా
నేను పుట్టి పెరిగిన సార్. బార్న్ అండ్ బ్రాటప్ అంతా ప్రొద్దుటూరే. ఓకే. ఆహ్, నా ఇన్‌స్టా ఐడీ, నా ఫేస్‌బుక్ ఐడీ దావుద్ ప్రొద్దుటూరు అనే ఉంటుంది. హ్మ్. అది ఎందుకంటే సొంత ఊరి మీద చిన్న ప్రేమ సార్. ప్రేమ ఇన్ ద సెన్స్ దాన్ని ఇంకోలా డిఫైన్ చేయాలంటే మేము సినిమా ఫీల్డ్‌కొచ్చాం. ఏదో నాకున్న పరిధిలో నేనేదో చేశాను. ఏదో సినిమాలో అది. బట్ వీటన్నిటికి ఇన్స్పిరేషన్ సోర్సెస్ అన్నీ మేము పుట్టిన ఊరు, మేము పుట్టి పెరిగిన జనాలు, మా మాకొచ్చిన సోర్సెస్ అన్నీ అక్కడి నుంచి. అంటే మా ప్రొద్దుటూరు సినిమా థియేటర్లలో సినిమా చూడడం వల్లే సినిమా పిచ్చి. మా ప్రొద్దుటూరు జనాలతో మాట్లాడడం వల్లే యాక్టింగ్ మీద ఒక చిన్న ఉత్సాహం. ఆహ్, మేము చదువుకున్న చదువు, ఇచ్చిన పరిజ్ఞానం అంతా ప్రొద్దుటూరు ఇచ్చింది. అంటే బార్న్ అండ్ బ్రాటప్ అంతా అవును. ఫలానా స్కూల్‌లో చదువుకున్నాము, ఫలానా కాలేజ్ ప్రొద్దుటూరు స్కూల్‌లో చదువుకున్నాం. అంటే ఒక మనిషి ఎదగడానికి తన సొంత ఊరు ప్రభావం చాలా ఉంటుంది. సో, ఆ క్రెడిట్‌లో భాగంగా కృతజ్ఞత, అవును. పుట్టి పెరిగిన ఊరి మీద చిన్న కృతజ్ఞతతో. అందులోను మీ ప్రొద్దుటూరు సెకండ్ బాంబే అని పేరుంది. అవును సార్. మా హ్మ్. ప్రొద్దుటూరులో హ్మ్. బంగారం చాలా ఫేమస్. హ్మ్. బంగారం షాపులు చాలా ఉన్నాయి. ఆఫ్టర్ దట్ ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇలాంటి బంగారు మనుషులుంటారని. అలా కాదు. ఆ! దసరా బీభత్సంగా జరుగుతుంది సార్. అవునవునవునవును. అసలు హ్మ్. ఇండియాలో సెకండ్ అవును. ప్లేస్‌లో జరుగుతుంది. హ్మ్. ఆహ్, సెకండ్ మైసూర్ అని కూడా అంటారు అందులో. సెకండ్ మైసూర్ అంటారు. హ్మ్. వెరీ హ్యాపీ సార్. హ్మ్. అంటే ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే మా ప్రొద్దుటూరు పార్టిసిపేషన్ కూడా ఉంది నా అవును. నా మీద. హ్మ్. అంటే మా ప్రొద్దుటూరు ఇచ్చిన సోర్సెస్, మా హ్మ్. ప్రొద్దుటూరు ఇచ్చిన ప్రోత్సాహం హ్మ్. ఉంది. సో, చిన్న అత్యాస హ్మ్. మా ఊరు అని. హ్మ్. మీరు చెప్తే నమ్మరు, ఇప్పుడు కూడా హైదరాబాద్‌లో ఏపీ-04 బండ్లు కనబడితే ఏం ఆనందమో. అవును. హ్మ్. ఎప్పుడైనా నైట్ టైమ్స్ వెళ్తున్నప్పుడు ప్రొద్దుటూరు అని ఏదైనా బస్ వెళ్తుంటే హ్మ్. ఆ పేరు చూడంగానే ఆ! మా ఊర్రా ఒకసారి ఊరెళ్ళొచ్చినట్టు అనిపిస్తది. అనిపిస్తది. హ్మ్. అది చిన్న వెరీ హ్మ్. హ్యాపీగా అనిపిస్తుంది. హ్మ్. దాని గురించే నా ఇన్‌స్టా పేజ్ కూడా దావత్ ప్రొద్దుటూరు అనే ఉంటుంది. హ్మ్. ఫేస్‌బుక్ అదే ఉంటుంది. హ్మ్. యూట్యూబ్‌లో కూడా దావత్ ప్రొద్దుటూరే. హ్మ్. మీకు మా యూనియన్‌లో లైఫ్ మెంబర్ నేను. ఓకే. ఓకే. అది హ్మ్. కూడా దావత్ ప్రొద్దుటూరు అనే ఉంటుంది. అంటే ఓకే. ఆహ్, పుట్టిన ఊరు మీద ప్రేమ అంతే. అవునండి. అవును. వేరేదేం కాదు. హ్మ్. మీరు యాక్చువల్‌గా ఆ ఏరియా ఎమ్మెల్యే గారైన వరదరాజుల రెడ్డి గారితోటి అవును. అవును. మీరు ఈవెంట్‌లో కూడా పాల్గొన్నారు. యాహ్! అప్పుడు యాహ్! మీ ఫీలింగ్ ఎలా అనిపిచ్చింది? అంటే ఒక చిన్న స్టేజ్ నుంచి హ్మ్. ఎమ్మెల్యే గారితో పాటు ఒక ఈవెంట్‌కెళ్ళేంత స్టేజ్‌కొచ్చారు కదా మీరు. అవును. అవును. ఇప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అప్పుడు ఆ ఈవెంట్‌కి అటెండ్ అయినప్పుడు? ఆహ్, హ్మ్. అంటే మీరు ఈ క్వెషన్ అడుగుతారని నిజంగా తెలీదు. వెరీ హ్మ్. హ్యాపీ. హ్మ్. ఆయన వరుసగా 4 సార్లు, 5 సార్లు అవును. ఎమ్మెల్యే సార్. అవును. వరుసగా 4, 5 సార్లు ఎమ్మెల్యే. హ్మ్. అంటే మా ఊహ తెలిసినప్పటి నుంచి ఎమ్మెల్యే అంటే ఆయనే మాకు ఆయనే. మైండ్‌లో. హ్మ్. హ్మ్. ఎమ్మెల్యే అంటే వరదరాజుల రెడ్డి గారే. అవును. ఆహ్, మే మేము 10థ్ క్లాస్ చదువుతున్నప్పుడు కూడా 2004 ఎలక్షన్స్‌లో కూడా ఆయనే ఎమ్మెల్యే. హ్మ్. అంటే చిన్నతనంలో కొన్ని చూసినటివి మనకు మెంటల్‌గా ఫిక్స్ అయిపోయి ఉంటాం గదా! అవునండి. అవును. సో, ఎమ్మెల్యే అంటే ఆయన పెద్దాయన, పెద్దాయన, పెద్దాయన. హ్మ్. అలాంటిది నేను ఆయన పక్కన కూర్చోవడం, ఆయనతో మాట్లాడడం, ఈవెంట్ షేర్ చేసుకోవడం అనేది నిజంగా అది చాలా గొప్పగా అనిపించింది. హ్మ్. పైగా నేను మీకేదైతే చెప్పానో అదే మాట మా ఈవెంట్‌లో కూడా అదే చెప్పాను. హ్మ్. 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 ఎందుకంటే మామూలుగా కొన్ని కాన్స్టిట్యుయెన్సీలో మారుతూ ఉంటారు. అటు, ఇటు, అటు, ఇటు ఉంటాయి గదా! హ్మ్. హ్మ్. బట్ ఆయన అలా కాకుండా సైమల్టేనియస్‌గా ఒక్కటే నాన్ స్టాప్‌గా 5 దఫాలు. అవునండి. సో, అవును. ఇప్పుడు బేసిక్‌గా మేమేదైనా వేరే ఊరికెళ్ళినా ఎమ్మెల్యే అనే పదం వినబడినా హ్మ్. మాకు ఆయనే గుర్తొస్తారు. వరదరాజుల రెడ్డి గారే మైండ్‌లో ఉంటారు. ఎందుకంటే మేము చిన్నప్పుడు బాగా చూసిన అవును. ఫిగర్ కదా హ్మ్. అది. హ్మ్. హ్మ్. ఆ స్టేచర్, ఆ అవును. పెద్దాయన, ఆ కటౌట్ అంతా మైండ్‌లో ఫిక్స్ అయిపోయింది. అవును. సో, వెరీ హ్యాపీ అనిపిస్తుంది. హ్మ్. ఆ రోజు కూడా ఆయన పక్కన కూర్చుంటే ఎ ఎ నాకేదో నేను చేసిన నా సినిమాలో నా గోల కాకుండా పెద్దాయన పక్కన ఉన్నాను నేను హ్మ్. అనే ఒక చిన్న ఆనందం ఉన్నింది. వెరీ అవును. హ్యాపీ అనిపించింది. హ్మ్. అది. అది అంతే. హ్మ్. డ్రీమ్ కమ్ ట్రూ అనొచ్చు. అవునండి. అవును. ఇంకోటేంటంటే కొంతమంది అంటే చిన్న చిన్న టౌన్స్‌లో అలా ప్రొద్దుటూరులో ఈ ఒక కౌన్సిలర్ స్థాయి వ్యక్తి వాళ్ళ పెళ్ళికొచ్చినా హైగా ఫీల్ అవుతుంటారు. అవును. సో, అలాంటిది మేము అంత స్టేచర్ ఉన్న వ్యక్తితో గెస్ట్‌గా ఎళ్లారు. హ్మ్. అంత ట్రాక్ రికార్డ్ ఉన్న వ్యక్తి పక్కన కూర్చొని మాట్లాడడం. హ్మ్. ఆయన కూడా ఆహ్, అంటే ఆయన వయసు రీత్యా సినిమా అంటే చెన్నైలో ఉందా? ఆ! లేకపోతే ఆ! హైదరాబాద్‌లో అదే. ఉందా? హ్మ్. ఆయనకున్న సమాచారం మేరకు నన్నడిగి హ్మ్. పొద్దుటూరేనా? అవునా? మంచిది చేస్తున్నావు. మంచిది చాలా సంతోషంగుంది అని అప్రిషియేట్ చెప్పారు. చేశారు. అప్రిషియేట్ చేశారు. భలే అనిపించింది సార్ అది. అది మీరు హ్మ్. నిజంగా అడుగుతారని అనుకోలేదు నేను. హ్మ్. నా మైండ్‌లోనే లేదది. ఓకే. హ్మ్. నెక్స్ట్ మీకు ఎవరు ట్రూ ఇన్‌స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీకి రావడానికి? ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇన్‌స్పిరేషన్ ఉంటారు. మీకెవరు ఆ హ్మ్. ట్రూ ఇన్‌స్పిరేషన్? సినిమా సార్. హ్మ్. 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 సినిమా. హ్మ్.
పర్టికులర్గా ఒక పర్సన్ అని చెప్పలేను కానీ సినిమా. ఎందుకంటే ఒక సినిమా చూసినప్పుడు కానీ, దానికి సంబంధించిన ఒక పాట చూసినప్పుడు కానీ, నాకు తెలియకుండా అందులోకి వెళ్ళిపోయేవాడిని నేను. ఓకే. యాజ్ ఇట్ ఈజ్ అలా చెయ్యాలని, లేకపోతే దాని మీద క్షుణ్ణంగా చూడడం కానీ, అది పిచ్చి అంతే. సినిమా అది ఈ భాషతో సంబంధం లేదు, హిందీ లేదు, తెలుగు లేదు, సినిమానే. అంటే సినిమా అంటే మామూలుది కాదు అది. ఇంకా అదే ఇంకేదో మ్యాజిక్ అది. అవును. ఆ మ్యాజిక్లోకి వెళ్ళాలని అంతే. మరి ఈ మీకు మీకు ఇది ఇంట్రెస్ట్ ఉందని మీకు అర్థమైంది. Yeah. కానీ మీరు మీరు ఇలాంటి పాత్రలు చేయగలరు, ఇలా చేయగలరని మిమ్మల్ని గుర్తిచ్చింది ఎవరు ఫస్ట్? ఆ అవకాశం ఎవరిచ్చారు మీకు? ఈ ఈ ఇండస్ట్రీలో అడుగు పెట్టడానికి ఎవరు మీ వెనకాల ఉన్న ఫస్ట్ ఛాన్స్ ఎవరిచ్చారు మీకు? ఫస్ట్ ఛాన్స్ అంటే సార్, చెప్పుకొని ఆయన నాకు ఛాన్స్ ఇచ్చారు అన్నట్లు ఏం లేదు సార్. జర్నీ జరిగిపోయింది. అంటే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఎవరైనా మనల్ని పాయింట్అవుట్ చేసి ఇది భలే చేస్తున్నాడు రా, వీడికి ఇలా రాస్తే బాగుంటుంది అని ఏదైనా ఫ్రెండ్ కానీ, లేకపోతే వాళ్ళతో కలిసి పనిచేసిన కో డైరెక్టర్లు కానీ, ఎక్స్పెషల్లీ ఆడి మీద పాయింట్అవుట్ చేయడం అనేది నా విషయంలో ఎప్పుడు జరగలేదు. అది జరిగితే అంతకన్నా అద్భుతమేం లేదు. నేను ఏం చేశానంటే సార్, నాకు వచ్చిన ప్రతి చిన్న అవకాశాన్ని చిన్న లేదు, పెద్ద లేదు, దూరిపోయేవాడిని. సో నేను అలా ట్రాక్లోకి వచ్చేసాను. అంటే ఇప్పుడు ఈ క్యారెక్టర్ దావుద్నే పిలవండి అని అనేది ఎప్పుడు లేదు. ఆ సందర్భం వచ్చింది, ఇతనైతే బాగా చేస్తాడండి, సరే పదండి అంతే. అర్థమైందండి. అంటే స్పెసిఫిక్గా ఇప్పుడు కొంతమంది నాకు ఆయన లిఫ్ట్ ఇచ్చాడండి అని చెప్పి అలా ఏం లేదు. అంటే నేను పొగడుతూ చెప్పట్లేదు, నా వర్క్ మీదే అన్ని జరుగుతూ వచ్చాయి. మేబీ అలా నన్ను ఎవరైనా సపోర్ట్ చేస్తే నేను ఇంకొంచెం బెటర్మెంట్ చేసుకోగలను, ఇంకో లెవెల్కి వెళ్ళగలను. వెయిటింగ్ ఫర్ ఆ డే కోసం అయితే వెయిట్ చేస్తున్నాను. నేను ఏది చేసినా నా వర్క్ మీదే వచ్చాయి నాకు. నేను అది స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఇంకా ఇంకో విషయం దావుద్ గారు, గోపరాజు రమణ గారని ఆర్టిస్ట్ ఉన్నారు. ఆయనకి మీకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి, అంటే ఆయన గురించి ఏమైనా చెప్తారా? బేసిక్గా బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎంత ఇష్టపడతానో బాబాయ్ నన్ను అంతకు రెట్టింపు ఇష్టపడతారు. నన్ను పిలవడం కూడా నవాబ్ సాబ్ అంటారు. దావుద్ అని పేరు పిలవరు, నవాబ్ సాబ్. ఆయనతో దాదాపు ప్రసన్నవదనం, హంటర్, రీసెంట్గా కూడా ఒక సినిమా కలిసి పనిచేసాం. బేసిక్గా మేమిద్దరం కలిసినప్పుడు సినిమా టాపిక్స్ కన్నా, కెమెరా ముందుకెళ్తే ఆయన ఎవరో నేనెవరో, ఆఫ్ ద కెమెరా అసలు ఇద్దరం ఒక ఫ్రెండ్స్, వయసు ఉండదు, ఏదేదో మాట్లాడేసుకుంటుంటాం, ఏదేదో అసలు మా వయసుకు సంబంధమే లేదు, అంత ఫ్రెండ్లీగా అంత క్లోజ్గా ఉంటాం. బాబాయ్ అదేంటో మరి తెలియదు, చెప్తున్నాను, బాబాయ్ అంటే నాకు చాలా ఇష్టం. నాకన్నా నేనంటే బాబాయ్కి చాలా ఇష్టం అంతే. ఆయన ఎప్పుడన్నా చెప్తారా, ఇలాగా సజెషన్స్ ఇస్తారా, ఈ పాత్ర ఎలా ఉందా, అలాగా మూవీ టాపిక్స్ ఏముండవు. అంటే ఎలా ఉంటదంటే, ఇంత దూరం వచ్చాం కదా, ఇంకా ఆయనకి తెలిసింది ఆయనకి తెలుస్తుంది, నాకు తెలిసింది. పెద్ద డ్రామా ఆర్టిస్ట్ కదండి ఆయన. డ్రామా ఆర్టిస్టులతో మంచి ఫేమ్ ఉంది. అంటే ఒక ఆర్టిస్ట్ సాటి ఆర్టిస్ట్ ని ఎలా ట్రీట్ చేస్తాడంటే, ఇంత దూరం ఇతను వచ్చాడు అంటే ఏదో ఉంది. ఇప్పుడు నేను అతన్ని స్పెషల్ గా పుష్ చేసి చేయాల్సిన, ఇప్పుడు ఒకే కెమెరాని ఇద్దరం ఫేస్ చేస్తున్నామంటే ఆయన ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంతమంది ఈగోగా ఫీల్ అయ్యి అది చెప్తే ఏమనుకుంటాడో అని సినిమా ఇండస్ట్రీలో అది ఎవరు చెప్పరు. అదే చెప్పాను నేను మీకు ఫ్రమ్ ద బిగినింగ్ చెప్పాను. ఆ టాపిక్ తప్పనిచ్చి మా ఇద్దరి మధ్య లోకల్ టాపిక్ జరుగుతూ ఉంటది. అసలు ఆయన వయసుకు నా వయసుకు సంబంధం లేని ఫ్రెండ్షిప్ మాది. వెరీ హ్యాపీ. నెక్స్ట్ దావుద్ గారు, రీసెంట్ గా మీరు రాబిన్ హుడ్ టీజర్ లో కనిపించారు, టీజర్ లో కనిపించారు. ఆ డైలాగు చాలా బాగా పేలింది చెప్పాలంటే. అరబ్బ గెటప్ వేసుకుంటే అరబ్బ అవుతారా, చాలా బాగా పేలింది. అది సెట్ లో చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇప్పుడు మేము ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతుందో బాగా వచ్చింది ఈ డైలాగ్, అలాగే రియాక్ట్ అయ్యారు. ఏంటి ఆ రోజు వర్కింగ్ ఎక్స్పీరియన్స్ నితిన్ గారితో? అది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే నిజంగా నేను టీజర్ కి డబ్బింగ్కి వెళ్ళి డబ్బింగ్ చెప్పినంత వరకు నాకు అది అంత పేలుద్దని నేను అనుకోలేదు. పైగా ఆ టీజర్ కట్లో ఆ టైటిల్ పడ్డ తర్వాత పడేసరికి దానికి ఇంకా హై వచ్చేసింది. యాక్చువల్గా అది ఇక్కడ మన
మోహింజాహి మార్కెట్ ఉంది కదా, ఓకే. అందులో లోపల చేసాం. ఓకే. అది ఎలా చేసామంటే ఆయన ఏదో ఇన్స్టెంట్ లోపల జరిగి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా హీరో హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. హ్మ్. తర్వాత నాచేశారు. అది టు బి ఫ్రాంక్ మీరు నమ్మండి, డైవర్షన్‌గా వర్క్ జరిగింది అది. అంటే పంచ్ టు పంచ్ జరగల. ఆహా! ఓకే. ఓకే. హ్మ్. ఎడిటింగ్‌లో చూసినప్పుడు ఏంటిది దీనికి ఇంత ఎఫెక్ట్ పడిందా హ్మ్. అనిపించింది నాకు. దానికన్నా గొప్ప ఏంటంటే హ్మ్. ఈవినింగ్ 4 టీజర్ రిలీజ్ అయింది. హ్మ్. 7 నుంచి నాకు ఫోన్స్, మెసేజ్‌లు. ఓకే. అంటే మెసేజ్‌లు ఏంటంటే ఒక్కొక్క మీమర్‌ది ఇంకొకడు పంపిస్తున్నాడు. అంటే హ్మ్. ఒకటే మీమ్ కాకుండా హ్మ్. హ్మ్. నా సర్కిల్ అంతా పంపిస్తుంది. ఓకే. నేను మనసులో ఈ హ్మ్. టీజర్ ఏదో నా కోసం వచ్చినట్టు ఆ! 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 హ్యాపీ. హ్మ్. అంత గ్రేట్ ఆపర్చునిటీ ఇచ్చిన వెంకీ అన్నకు హ్మ్. ఈ ఇంటర్వ్యూ ద్వారా థ్యాంక్స్ చెప్తున్నా. వెంకీ అన్న చాలా చాలా థ్యాంక్స్ అన్న. చాలా చాలా థ్యాంక్స్ అన్న. దానికి అంత రీచ్ వస్తుందని అనుకోలేదు. వెరీ హ్యాపీ అన్న. హ్మ్. హోప్ థ్యాంక్ యూ అన్న. ఇంక అంతే, అంతకు మించి ఏం చెప్పలేను. నెక్స్ట్ ఇప్పుడు 'అడవి శేష్' గారు 'గూఢచారి' మూవీలో గూడా చేస్తున్నారని తెలిసింది. అందులో గూడా పోలీస్ క్యారెక్టర్ లేకపోతే సీబీఐ స్టేజ్‌కెళ్లారు ఇప్పుడు లేదు ఏమన్నా? లేదండి. అంటే హ్మ్. ఆయన హ్మ్. ఇప్పుడు 'గూఢచారి'తో పాటు హ్మ్. 'డెకాయిట్' అని ఓ మూవీ చేస్తున్నాను. అవునండి. అవును. 'డెకాయిట్' చేస్తున్నాను నేను. ఓకే. ఓకే. 'గూఢచారి' చేసే అవకాశాలు ఉన్నాయి గానీ అచ్చచ్చ! హ్మ్. రైట్ నౌ అయితే 'డెకాయిట్' జరుగుతుంది. హ్మ్. వెరీ హ్యాపీ అండి ఆయనతో పని చేయడం. అంటే హ్మ్. ఆహ్, ఒక హీరో అనాలనో, లేకపోతే ఒక కో డైరెక్టర్ ఆర్టిస్ట్, అన్నారు. హ్మ్. డైరెక్టర్ అనాలనో, హ్మ్. లేకపోతే ఒక మంచి కో ఆర్టిస్ట్ అనాలనో అర్థం కావట్లేదు. అంటే హ్మ్. అంత కంఫర్ట్, ఒక హీరో అంత కంఫర్ట్ ఇచ్చేయడం. ఓకే. షార్ట్ ఉంటే షార్ట్ చెప్పేస్తారు. హ్మ్. చేస్తే ఇరగ్గొట్టేసారండి దావుద్ గారు అంటారు. హ్మ్. ఆహ్, హ్మ్. ఆయనకేదైనా కావాల్సుంటే అలా కాదండి ఇలా ఎళ్దాం. ఇది హ్మ్. హ్మ్. ఇంప్రవైజేషన్. అంటే ఓకే. ఆయన స్టేచర్‌గా ఆయన అన్ని హిట్ సినిమాలు తీసి, హ్మ్. యూనిక్ సినిమాలు తీసి, హిట్ కన్నా యూనిక్ సినిమాలు తీసి అంత డిఫరెన్స్ ఉన్న వ్యక్తి హ్మ్. నాకంత కంఫర్ట్ జోన్ ఇవ్వడం అనేది, నాతో అంత టైమ్ స్పెండ్ చేయడం అంటే ఒక వ్యాన్‌లో జరుగుతుంది సీక్వెన్స్ అంతా. ఈ ఈ రేంజ్ దగ్గరలో ఉన్నాము. నేను చెప్పిన ప్రతీది నా జర్నీ అంతా సరే ఇలా ఇలా చేశాను. సూపర్ అండి అసలు. మీరు హ్మ్. చాలా పెద్ద డైరెక్టర్లు పనిచేశారు. వెరీ హ్యాపీ. ఆహ్, నేనేదైనా ఒక పర్టిక్యులర్‌గా ఒక సినిమా పేరు చెప్పినప్పుడు, ఆ డైరెక్టర్ ఏంటండి? ఆ హీరో ఏంటండి? అక్కడ మీరున్నారు కదా! హ్మ్. ఆయనకున్నవి చెప్పి, హ్మ్. కెమెరా ఆన్ చేసేస్తే మళ్ళీ సీన్‌లోకెళ్ళిపోయి, హ్మ్. ఏదైనా కరెక్షన్ ఉంటే చెప్పేసి, హ్మ్. అంత పెద్ద ఆర్టిస్ట్ ఆహ్, నాకిచ్చిన కాంప్లిమెంట్ అంటే చాలా న్యాచురల్ ఎక్స్‌ప్రెషన్స్ ఉన్నాయండి. చాలా హ్మ్. న్యాచురల్‌గా చేశారండి హ్మ్. ఇంకా. ఏం మాటలనీకి లేదు. హ్మ్. వెరీ హ్యాపీ అన్నారు. హ్మ్. యాక్చువల్‌గా ఏ హీరో నాకు నేను చాలా మందితో పని చేశాను. హ్మ్. అందరితో ఫ్రెండ్లీ బాండింగ్ ఉంది. హాయ్, హలో ఉంది గానీ, హ్మ్. ఒక స్టెప్ తీసుకొని మీరు హ్మ్. చాలా న్యాచురల్ యాక్టర్ అండి. హ్మ్. న్యాచురల్‌గా చేశారు మీరు ప్రతీదీ హ్మ్. అని చెప్తే, నాలాంటి ఆర్టిస్ట్‌కి అది చాలా బూస్ట్ ఇస్తుంది. చాలా హై ఇస్తుంది. ఓకే. నిజంగా చాలా చాలా ఆనందం అనిపించింది నాకు. హ్మ్. వెరీ ఎలాగో డెకాయిట్ టాపిక్ వచ్చింది కాబట్టి అందులో 'శృతి హాసన్' గారిని తొలగించారని తెలుస్తుంది. అది నేను ఎందుకు? కూడా విన్నాను సార్. పర్టిక్యులర్‌గా నాకైతే తెలీదు. రీజన్ అయితే ఐడియా లేదు. తెలీదు. హ్మ్. అంటే మేము చేసిన వెర్షన్ వేరు కదా! హ్మ్. 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 టాపిక్ మనకు ఐడియా ఉండదు కదా! ఓకే అండి. ఓకే. హ్మ్. ఓకే. నెక్స్ట్ అండి ఇప్పుడు 'జబర్దస్త్' దొరబాబు గారిలాగా ఉంటారని చెప్పి హ్మ్. చా మీరు చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. నేను వేరు, ఆయన వేరు అని చెప్పి. హ్మ్. దాని ఇంపాక్ట్ మీ జర్నీ మీద ఏదైనా పడిందా? సార్ 100% ఉంటుంది. బట్ హ్మ్. నేను చేయాల్సినంత చేశాను. ఇంక నేను దాన్ని వదిలేసాను సార్. ఓకే. ఎందుకంటే ఓకే. హ్మ్. మెంటల్‌గా డిస్టర్బ్ ఉంది. బట్ ఎక్కడో ఉంటుంది గానీ, హ్మ్. బట్ ఎందుకో అది అది నాకొక నెగెటివ్ ఎనర్జీగా అనిపించింది. సో, హ్మ్. నేను దాన్ని లీవ్ చేసేసాను సార్. ఓకే. ఓకే. దాన్ని నెక్స్ట్ అండి మీ మేనకోడలంటే మీకు చాలా ఇష్టం. యాహ్! 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 ఆవిడ చేత ఏకంగా చిరంజీవి గారి పుట్టినరోజు కూడా సెలబ్రేట్ చేయించారు ఇంట్లో. ఏంటి ఈ మేనకోడలు చిరంజీవి ఏంటి ఇదంతా హడావిడంతా ఏంటి ఇంట్లో? అంటే హ్మ్. ఎందుకు చిరంజీవి హడావిడంటే హ్మ్. 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 ఓ 10 ఇయర్స్ ఆయన గ్యాప్ ఇచ్చారు. హ్మ్. హ్మ్. గ్యాప్ ఇచ్చారు. అంటే మేమంతా 90స్ కిడ్స్ కదా! చిరంజీవి గారంటే పిచ్చి, హ్మ్. అభిమానం హ్మ్. హ్మ్. ఉంటది. హ్మ్. 'ఖైదీ నంబర్ 150' ఆఫ్టర్ 9 ఇయర్స్ ఆర్ 10 ఇయర్స్ రిలీజ్ అయింది. అవును. ఇంక మేము మళ్ళీ బ్యాక్‌కెళ్ళిపోయి హ్మ్. 'ఇంద్ర' ఆ టైం ఎనర్జీతో ఇంట్లో నేను సినిమా వస్తుంది. ఆ! హూ! హ్మ్. హా! హూ! హ్మ్. ఏదేదో చేసేస్తున్నా. హ్మ్. అంటే ఓ 10 ఇయర్స్ కామ్‌గా ఉన్నోడిని ఒక్కసారిగా లేసాను. ఇంక మళ్ళీ ఆ టైంకెళ్ళిపోయారు మీరు. వెళ్ళిపోయాం. ఆ! ఇంక ఆ! 'బాస్' సినిమా రిలీజ్, హ్మ్. కటౌట్‌లు హడావిడి ఉంటదిగా. హ్మ్. హ్మ్. ఆళ్ళు మా తమ్ముడికి నాకు ఒక 10 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. ఓకే. ఓకే. ఒక 8 ఆర్ 9 హ్మ్. ఇయర్స్. మేబీ ఆ రోజుకు తను టీనేజర్ అయ్యుండొచ్చు. హ్మ్. 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 నేనింకా గోల ఇంట్లో మా హ్మ్. అమ్మకు, మా నాన్నకు కామన్. ఈడింకా మళ్ళీ మొదలుపెట్టాడురా అని అనుకుంటున్నారు. హ్మ్. మా తమ్ముడు హ్మ్.
నాకే ఆశ్చర్యం ఉంది. ఏంటి ఏం సినిమా? ఏం చిరంజీవి సినిమా? ఏం రిలీజ్ అయ్యేది? ఏం నువ్వెందుకు అంత అయిపోతున్నావు అన్నాడు. హ్మ్. ఏంట్రా చిరంజీవి సినిమాని పట్టుకొని ఏంటి? ఏం లేదంటే అంటే నా ఎక్సైట్‌మెంట్‌కి ఏమంతా అని చెప్తున్నాడు. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే హ్మ్. ఓ 10 ఇయర్స్ అంటే ఓ జనరేషన్ కదా! అర్రె! గ్యాప్ వచ్చిందిరా! హ్మ్. హ్మ్. అయ్య బాబోయ్! అని లేదు ఫర్దర్ వాళ్ళకి కూడా మనం మన అభిమానాన్ని, బాస్ గొప్పదనాన్ని హ్మ్. ప్రొలాంగ్ చేయాలి. చెయ్యాలి హ్మ్. అని హ్మ్. హ్మ్. ఇంకా పాత పాటలు పెట్టడం, చిరంజీవి గారి మూవ్‌మెంట్స్ పెట్టడం, ఏదేదో చేయడం. హ్మ్. లక్కీగా బర్త్‌డే కలిసొచ్చింది. ఐడియా వచ్చింది. ఓకే. ఓకే. పిల్లలతో సెలబ్రేట్ చేస్తే ఆయన హ్మ్. ఆ పిల్లలకి కూడా బాస్ హ్మ్. ఏంటి, ఆయన అవునవును. గొప్పదనం తెలుస్తదని హ్మ్. ఒక చిన్న అడ్వాంటేజ్‌గా తీసుకొని కట్ చేసి హ్మ్. అన్నయ్యకు విషెస్ చెప్పడం జరిగింది. ఓకే. ఆయన ఆయన కలిసారు. ప్లస్ 'గాడ్ ఫాదర్‌లో' గూడా ఓ రోల్ చేసినట్టున్నారు మీరు. యాహ్! యాహ్! ఆయన కలిసారా ఆ రోజు? కలిసాను. ఎలా ఉంది ఆయన కలవడం ఫస్ట్ టైమ్? 'ఖైదీ నంబర్ 150' కూడా చేశాను సార్. హ్మ్. ఫస్ట్ లక్కీ 'గాడ్ ఫాదర్‌లో' సముద్రఖని గారితోటి వచ్చాం. చేశాను. హ్మ్. 'ఖైదీ నంబర్ 150లో' హ్మ్. చిరంజీవి గారితో ఫోన్ కాన్వర్జేషన్ హ్మ్. ఉంటది. హ్మ్. హ్మ్. నో వర్డ్స్. వెరీ హ్మ్. హ్యాపీ. హ్మ్. అంటే నేను చిరంజీవి గారి అభిమానాన్ని అందరికి తెలుసు. హ్మ్. హ్మ్. వీటి గురించి చెప్పాను. కానీ ఇంకో కొత్త విషయం చెప్తాను. అంటే నా ఎక్స్‌పీరియన్స్ చెప్తాను. ఓకే. మనం ఒకళ్ళని బాగా అభిమానిస్తూ, బాగా చేస్తున్నప్పుడు సమ్‌వేర్ నేచర్ కూడా దానికి కోఆపరేట్ చేస్తుంది. అవును. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 'గోపీచంద్' గారి 'భీమా' పక్కన చేస్తున్నాం. హ్మ్. ఇటు పక్క 'బోలా శంకర్' జరుగుతుంది. ఓకే. ఇంక ఉంటదిగా 'బాస్' సినిమా ఎళ్ళాలి, కనబడాలి ఉంటదిగా. ఎళ్తే 'బాస్' షాట్ లేదు. ఇక్కడ నా షాట్స్ ఉన్నాయి. అర్థం కావట్లేదు. పక్కన లొకేషన్ జరుగుతుంది. 'బాస్‌ని' చూడకపోవడం ఏంట్రా అని. అవును. అవ్వలా. దావుద్ గారు రండి షాట్ అది ఇది అంటున్నారు. చిన్న డిసప్పాయింట్ ఉంది లోపల. ఏంట్రా 'బాస్‌ని' చూడకపోవడం ఏంట్రా అని. హ్మ్. ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు ఉన్నారు. డిస్కషన్ స్టార్ట్ అయింది. 'బాస్' సినిమా పక్కన జరుగుతుంది. మనం చూడలేకపోతున్నాం. అసలు ఆయన అది ఇది ఇంక పొగిడేస్తున్నాం. 'బాస్, హ్మ్. బాస్, బాస్, బాస్' హ్మ్. ఒక పాజిటివ్‌తో మాట్లాడేస్తున్నాం. హ్మ్. వెరీ హ్యాపీ. హ్మ్. 'బాస్' కారొస్తుంది. ఓకే. కా 'బాస్' కార్ ఇలా వస్తుంది. హ్మ్. ఎవడో ఒకడు చిన్న అడ్డంగున్నాడు. హ్మ్. అది అది 'బాస్' కార్ అని నాకు తెలుసు. తెలిసిపోద్ది ఇంక మనకు తెలియకుండా అవునవునవును. ఎలా ఉంటది. అవునవునవును. 'బాస్' కార్ వస్తుందని 'బాస్' నన్ను చూస్తున్నారు. హ్మ్. అంటే నేను చేసిన యాక్టివిటీ వల్ల నన్ను చూసుంటారు. నేను గొప్పోడినని కాదు. హ్మ్. హ్మ్. సింగిల్ రోడ్ మీద 'బాస్' కార్ వస్తుంది. ఒకడు అడ్డంగా వస్తున్నాడు కార్‌కి. వాడికి తెలీదు ఎనకాల కార్ వస్తుంది. వాడేదో ఇలా పట్టుకొని ఏదో వస్తున్నాడు. జరగరా 'బాస్' కార్ వస్తుంది. జరగరా 'బాస్' కార్ వస్తుంది. అది జరిగేసాం. హ్మ్. 'బాస్' అబ్జర్వ్ చేసేసి హ్మ్. ఓకే. హ్మ్. కార్‌లో నుంచి హ్మ్. నన్ను అంటే మిమ్మల్ని గుర్తుపట్టారు ఇన్ని మూవీస్ గుర్తుపెట్టేసి చేయడంతోటి. హ్మ్. హ్మ్. గుర్తుపెట్టి హ్మ్. హాయ్ హ్మ్. అయ్య బాబోయ్! హ్మ్. అయ్య బాబోయ్! హ్మ్. పక్కన షూట్ జరుగుతున్న 'బాస్‌ని' చూడలేకపోయానేంటి అనే ఒక బాధుంది. హ్మ్. అది వచ్చేసి నేచరే మిమ్మల్ని కలిపేది కలిపిందనుకోవాలి. అదే హ్మ్. చెప్తున్నాను. అంటే హ్మ్. హ్మ్. మేము ఒక 10 మినిట్స్ మాట్లాడినా 'బాస్' గురించి హైలో ఒక హ్మ్. పాజిటివ్‌గా మాట్లాడేస్తున్నాం. హ్మ్. పక్కన లొకేషన్‌లోనే ఉన్నాం. చూడకపోవడం ఏంటి? హైదరాబాద్ దాకెళ్ళాం. ప్రొద్దుట నుంచి హైదరాబాద్ దాకెళ్ళాం అవును. చూడ్డానికి. అలాంటి పక్క లొకేషన్‌లో ఉండి చూడలేకపోవడం ఏంటి అని. హ్మ్. మా కోరిక అంత బలంగానుంది. హ్మ్. ఆయన్ని చూడడం జరిగింది. ఆయన ఇలా హ్మ్. అలా చెప్పాను గదా! నేను జరుగు బాస్ బండొస్తుందని. అవును. దానికి రియాక్ట్ అయ్యి ఆయన హ్మ్. వెరీ హ్యాపీ. అవును. నెక్స్ట్ ఇప్పుడు ఎలాగో మెగాస్టార్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి, యాహ్! రీసెంట్‌గా మెగాస్టార్ గారు ఆళ్ళ అబ్బాయి గారు అంటే రామ్ చరణ్ గారు హ్మ్. కడప పెద్ద దర్గాకెళ్ళి హ్మ్. అంటే మాల్‌లో ఉండగా కడప పెద్ద హ్మ్. దర్గాకెళ్ళి హ్మ్. దర్శనం చేసుకొని వచ్చారనమాట. హ్మ్. హ్మ్. యాస్ ఏ ఒక మహమ్మదీయుడిగా మీరు ఆ కాన్సెప్ట్‌ని అంటే కొంచెం హ్మ్. వైరల్ అయింది ఆ టాపిక్. అది హ్మ్. మీరు హ్మ్. అది ఎలా చూస్తారు మీరది? సార్ నేనొక మహమ్మదీయుడిని అనేదానికన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొక ఇండియన్ సార్. ఓకే. యాజ్ ఎన్ ఇండియన్‌గా మేము చదువుకున్న చదువులో 10థ్‌లో, ఇంటర్‌లో ఇండియా భిన్నత్వంలో ఏకత్వం ఉన్న దేశము. రకరకాల మతాలు, రకరకాల కులాలు ఉన్నప్పటికీ ఏకతాటి మీద ఒకే లాని ఒకే కాన్స్టిట్యూషన్‌ని నమ్మిన కంట్రీ అని చాలా గొప్పగా చెప్పారు. సో, ఆయన అలా చేయడాన్ని మత సామరస్యానికి ప్రతీకగా ఆయన నిలిచాడని నేను చాలా గొప్పగా చెప్పుకుంటాను. ఎవరికైతే ఆ డిస్టర్బెన్స్ ఉందో వాళ్ళకు నేనేం చెప్తానంటే దానికన్నా ముందు ఆయన కడప దిగంగానే ఎంట్రన్స్‌లోనే అమ్మవారి దర్గా టెంపుల్‌కెళ్ళి పూజలు చేసి యాజ్ ఎ హిందువుగా ఆయన నమ్మే ఏదైతే దైవం ఉందో అక్కడికెళ్ళి ఆయన కోరికలేవో లేకపోతే శతమానం భవతి అనుకోనో ఏదో ఒకటి అనేసుకొని తర్వాతే ఇక్కడికొచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది 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 మైండ్‌లో పెట్టుకుంటే మీకు ఇది మ్యాటరే అనిపియదు. ఆహ్,
ఇంకోటేంటంటే ఆయన చాలా క్లియర్‌గా చెప్పారు గదా! రెహమాన్ గారికి అవును. మాటిచ్చాను. సో, వస్తానన్నాను. సో, మాట కోసం వచ్చాను అని. అవును. అందులో నెగటివిటీ ఏముంది సార్? హ్మ్. ఆయన హ్మ్. టీచరు. హ్మ్. వాళ్ళు కూడా మీరొస్తే బావుంటుంది అని వాళ్ళడిగారు. వాళ్ళు హ్మ్. ఇన్వైట్ చేశారు. ఎళ్లారు. ఇన్వైట్ చేశారు. సో, ఓ రిలేషన్ ఒక పాజిటివ్‌గా జరిగిందంతా. దాంట్లో మనం నెగెటివ్ చూడనికేముంది? అవును. నాకైతే అసలు 0% కూడా నేను దాన్ని డిస్కషన్‌లో మైండ్‌లో కూడా ఎక్కించుకోలేదు నేను. హ్మ్. నెక్స్ట్ ఇప్పుడు 'డాకు మహారాజు' మూవీలో కూడా చేస్తున్నారని తెలిసింది. యాహ్! సార్. అది యాహ్! అందులో కూడా కాప్ రోలా? కాప్ కాదు సార్. ఒక నార్త్ ఇండియన్ హ్మ్. ప్యూన్ క్యారెక్టర్. ఓకే. ఓకే. బావుంటుంది. అంటే చిన్న సీన్ అయినప్పటికీ హ్మ్. ముకుంద్ పాండే అలాంటి పెద్ద ఆర్టిస్టులున్నారు. సో, కొంచెం బ్యాలెన్సింగ్ కోసం నన్ను పెట్టారు. ఓకే. ఓకే. చిన్న చిన్న సీనే హ్మ్. కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. హ్మ్. అది రేపు సినిమా చూసాకే బావుంటుందది. హ్మ్. మరి అసలు 'బాలకృష్ణ' గారిని మీట్ అయ్యే ఛాన్స్ వచ్చిందా మీకు సెట్స్‌లో? హ్మ్. అంటే ఈ సినిమాలో నేను బాలయ్యబాబు గారిని చూసానండి. హ్మ్. బిఫోర్ దట్ నేను 3, 4 సినిమాలు కలిసి పని చేశాను. ఓకే. ఓకే. 'రూలర్' చేశాను. హ్మ్. 'జయసింహ' చేశాను. హ్మ్. 'డిక్టేటర్' చేశాను. హ్మ్. చేశాను నేను ఆయనతో. నేనెళ్ళి చెప్పాను సార్, హ్మ్. మాది ప్రొద్దుటూరు సార్. మీ హ్మ్. 'లెజెండ్' సినిమా 1000 డేస్ ఆడింది ఇక్కడ. హ్మ్. నాకెందుకు తెలీదు పొద్దుటూరు. పొద్దుటూరులో ఆడిందే. ఆయన స్టైల్‌లో చెప్పారది. అవునవును. అంటే పొద్దుటూరు అనంగానే ఆయన టప్పీ అని క్యాచ్ చేశారు దాన్ని. హ్మ్. హ్మ్. హ్యాపీ. హ్మ్. నెక్స్ట్ మీరు ఈ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు యాక్చువల్‌గా ఏదైనా వేరియేషన్ చూపిస్తారా? ఇతనొద్దు. ఇతను ఇతను ఈ రిలీజియన్ కదా! ఇతనికి ఇవ్వద్దు ఈ పాత్ర. అలాంటి ఏమైనా రిలీజియన్ వైస్ గాని, క్యాస్ట్ వైస్ గాని ఏమన్నా అలాంటియి ఏమన్నా అబ్‌స్టాకిల్స్ ఫేస్ చేసారా మీరు ఇండస్ట్రీలో ఏదైనా ఇలాగ ఛాన్సుల గురించి ప్రయత్నిస్తున్న టైంలో? సార్ ఒకటి నేను గర్వంగా చెప్పగలను ఏంటంటే సార్, కుల మతాలకు అతీతంగా ఉండే ఏదైనా ఇండస్ట్రీ ఉంది అంటే ఒకటి సినిమా ఇండస్ట్రీనే సార్. హ్మ్. జస్ట్ ఇక్కడ సక్సెస్, హార్డ్ వర్క్ 2 తప్పనిచ్చి మిగతా మాట్లాడుకునే ప్రతి మాట గాలి మాటే. ఓకే. ఒకటి సక్సెస్, 2 హార్డ్ వర్క్. ఓకే. సక్సెస్ కోసం ఫైట్ చేయాలి. సక్సెస్ వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం కోసం ఫైట్ చేయాలి. రెండే. ఓకే. ఓకే. ఇక మూడో మాటకు తావే లేదు. ఇప్పుడు ఒక క్యారెక్టర్‌కి మీరు సెట్ అవుతారు అంటే మీరు ఆఫ్రికా అడవుల్లో ఉంటే ఫ్లైట్‌లేసుకొని మిమ్మల్ని అలా పట్టుకొస్తారు. ఓకే. హ్మ్. హ్మ్. ఈ సినిమాకి మీరు పనికిరారండి. మీ అవసరం లేదు అంటే, హ్మ్. మీరు 1,90,000 సార్లు ఆఫీస్ మెట్లెక్కినా మిమ్మల్ని ఎవడు చూసేవాడు ఉండడు. ఎవ్వడు మీరొచ్చారన్న ఎగ్జిస్టెన్స్ కూడా ఎవరికీ ఉండదు. ఓకే. ఓకే. మీరు మీ నీడ్‌ని క్రియేట్ చేసుకోవాలి. అది గాడ్ గిఫ్ట్ అయ్యి ఉండాలి. హ్మ్. హ్మ్. మేబీ మీరు క్రియేట్ చేసుకొనైనా ఉండాలది. ఓకే. ఓకే. అంతే. హ్మ్. ఈ 2 తప్పనిచ్చి మిగతావన్నీ నేను వింటుంటాను కొన్ని హ్మ్. అలా, ఇలా, ఇలా. హ్మ్. ఏం మాట్లాడుతున్నారురా? 12 ఏళ్లుగా చూస్తున్నాను. ఇది ఎక్కడ నాకు కనబడలేదు గదా! హ్మ్. ఎంతసేపున్నా హార్డ్ వర్క్, సక్సెస్. ఓకే. హార్డ్ వర్క్, సక్సెస్. మీ ముందు కెమెరా పెట్టినప్పుడు హ్మ్. ఆ డైరెక్టర్ ఏమనుకుంటున్నాడు మీరు అది చేసేయాలి. మీరు ఏ ఊరోడైతే ఏంటి? మీరు ఏ మతం వాడైతే ఏంటి? ఏ కులం వాడైతే ఏంటి? హ్మ్. ఆ డైరెక్టర్ తన క్రియేటివిటీతో క్యారెక్టర్ అనుకున్నాడు. హ్మ్. హ్మ్. అతని మైండ్‌లో ఉన్నదాన్ని మీరు అతనికి ఇవ్వాలంతే. ఓకే. నెక్స్ట్ అండి మీరు ఈ, ఈ పోలీస్ క్యారెక్టర్స్‌తో పాటు హ్మ్. ఈ ఒక ఇదేంటి మన 'రిపబ్లిక్' మూవీలో అనుకుంటా. యాహ్! యాహ్! ఆ రిపోర్టర్ యాహ్! గెటప్‌లో నాన్ హ్మ్. స్టాప్‌గా ఓ డైలాగ్ ఒకటి అవును. చెప్పారు. అవును. అవును. అలా అదే కాదు మీ ఆడిషన్స్‌లో గూడా మీరు ఒక తండ్రి పాత్రలో నాన్ స్టాప్‌గా డైలాగ్ హ్మ్. చెప్పారు. హ్మ్. ఇదంతా మీ ఫ్యామిలీ నుంచి మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా గతంలో? ఎంత లేదు. స్టేజ్ లేదు. ఆర్టిస్ట్‌లు గాని, ఇది లే ఎలా లే వచ్చింది లే మీకు? మీ దాని గురించి అడిగితే మీరేం చెప్తారు? ఇది హ్మ్. ఎవరి నుంచి నేర్చుకున్నారు ఇలాగ డైలాగ్స్ మాట్లాడడం? సినిమానే అది. హ్మ్. హ్మ్. సినిమాయే. హ్మ్. వేరే సోర్సే లేదు. హ్మ్. ఈ సినిమాకి మించి ఇంకేదైనా ఉంది అంటే, మనం చుట్టూ కలిసే ఆహ్, జనాలుంటారు గదా! హ్మ్. కాకపోతే మా ఫాదర్ ఇన్‌ఫ్లూయెన్స్ నా మీద ఉంది సార్. మా మా ఓకే. ఫాదర్ ఆర్టిస్ట్ కాదు, హ్మ్. ఏం గాదు. ఒక సాదాసీదా మనిషి. హ్మ్. కానీ మా నాన్న గొప్పతనం ఏంటంటే, ఏదైనా విషయాన్ని హ్మ్. విడమర్చి, ఓకే. అందంగా, హ్మ్. వయ్యారంగా, హ్మ్. ఒకటికి 10 సార్లు అర్థమయ్యేలాగా దాన్ని దాన్ని నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్‌కి దాన్ని రూపాన్ని మార్చేసి, హ్మ్. దాన్ని అందంగా ప్రెజెంట్ చేస్తాడు. హ్మ్. అది కొంచెం వచ్చిందనుకుంటాను నేను. ఓకే. ఓకే. బేసిక్‌గా ఆయన ఆర్టిస్ట్ కదా! హ్మ్. సినిమా అంటే ఆయన పెద్ద ఏదైనా సినిమా చూడడమే గానీ, హ్మ్. ఏదైనా ఒక విషయం చెప్పాలనుకున్నప్పుడు హ్మ్. ఆయన హావభావాలు పలికించడం గానీ, హ్మ్. ఆయన్ని అంటే దాన్ని చూసి దాన్ని ప్రెజెంట్ చేసే విధానం ఉంటుంది చూసారా? హ్మ్. అదేమైనా కొంచెం వచ్చిందని నేను అనుకుంటాను అంతే. అదొక్కటే. మళ్ళీ హ్మ్. హ్మ్. ఆయన్నెప్పుడు సినిమా కోసం చెన్నై ఎళ్ళింది లేదు. సినిమాలో నటించాలనుకుంది లేదు. ఓకే. ఓకే. ఏదైనా టాపిక్ ఉన్నప్పుడు హ్మ్. హాయ్ అండి బాగున్నారా? అని హ్మ్. నేను అనడానికి హాయ్ అండి ఎలా ఉన్నారని మా నాయన చెప్పడానికి చిన్న తేడా ఉంటది. ఓకే. ఓకే. అదేమైనా వచ్చిందేమో ఆ డ్రామా ఏమన్నా నాకొచ్చిందేమో హ్మ్. అనుకుంటాను నేనంతే. అవును. వేరేదేం లేదు. సాధారణంగా దావుద్ గారు ఇలాగ ఫిల్మ్ జర్నీలో ఉన్న ఆర్టిస్ట్‌లకి హ్మ్. ఏదన్నా
అంటే కొద్దిగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి. హ్మ్. హెల్త్ ప్రాబ్లమ్స్ ఆ టైంలో మీరు ఎలాగా మేనేజ్ చేసేవారు? అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా? అయ్యో! ఎందుకు రావండి. హ్మ్. మాకే ఎక్కువొస్తాయి. హ్మ్. చెప్పుకోకూడదు గానీ హ్మ్. మాకే ఎక్కువొస్తాయి. హ్మ్. తప్పదు సార్. అంటే ఒక ఆత్మ సంతృప్తి ఏంటంటే హ్మ్. హ్మ్, ఎంతమంది వాళ్ళకు నచ్చిన ఫీల్డ్‌లో వాళ్ళకి నచ్చిన పని చేస్తున్నారు. హ్మ్. మేబీ లక్షల్లో ఒకరు అయ్యుండొచ్చు అలాంటి. హ్మ్. అలాంటి వాళ్ళం మనం గదా! హ్మ్. చిన్న క్రైసిసే గదా! ఓకే. హ్మ్. రేపు బావుంటుంది అని ఒక చిన్న ఇది. అవును. అంటే ఒక కాన్ఫిడెంట్ ఏముంటదంటే ఈరోజు నాకు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నా రేపు రోజుకో రూ. 1,00,000 తీసుకుని ఆర్టిస్ట్ అయితాను నేను. హ్మ్. నువ్వు ఈ చిన్నదానికి భయపడితే ఎలా అని హ్మ్. చిన్న సెల్ఫ్ మోటివేషన్. ఓకే. నెక్స్ట్ అండి మీరు ఇంకా ఏ పాత్రలో చూడొచ్చు? ఓన్లీ డిగ్నిఫైడ్ రోల్సే కాకుండా హ్మ్. మీరు ఏమన్నా చెప్పదలుచుకుంటే నేను ఈ పాత్రలు కూడా చేయగలను. అప్‌కమింగ్ డైరెక్టర్స్‌కి గాని అలాగా? నేను అంటే నా 12 ఇయర్స్ ఈ ఎక్స్‌పీరియన్స్‌లో సార్ నాకు అంటుంటారు చాలామంది నేను ఇలా చేయాలనున్నాను, అలా చేయాలనున్నానని. హ్మ్. బట్ నాకైతే ఏంటంటే, నాకిచ్చిన ఏదైనా డైరెక్టర్ దానికి కరెక్ట్‌గా న్యాయం చేసి, ఆ లొకేషన్‌లో ఎప్పుడైతే డైరెక్టర్ మానిటర్ చూస్తుంటాడో, ఆ మానిటర్ చూస్తున్న ఫేస్‌లో చిరునవ్వు ఇచ్చే క్యారెక్టర్ చాలనుకుంటున్నాను హ్మ్. నేను. హ్మ్. హ్మ్. అంటే నాకు హీరో అవ్వాలనే ఉంటది. ఓకే. ఓకే. నేనేదైనా క్యారెక్టర్ చేయాలనుకుంటే 100 మందున్నా నేను హీరోనే చేయాలి, నేనే గొప్పగుండాలని అనుకుంటాను. బట్ నేననుకుంది జరగదు అన్న విషయం నాకు డే 1, డే 2లోనే క్లారిటీ వచ్చింది. అంటే ఒకటో సినిమా, రెండో సినిమాకే అర్థమైపోయింది నాకు. అవును. ఇక్కడ వాళ్ళిచ్చింది వాళ్ళ విజన్‌లో మనం ఎలా ఉన్నామో, హ్మ్. అలానే మనల్ని మనం మౌల్డ్ చేసుకోవాలన్న విషయం అర్థమైపోయి, హ్మ్. నేనది ఫిక్స్ అయిపోయాను. నాకు ఏ రోజైతే నేను లొకేషన్‌కెళ్తానో, ఆ డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌తో, ఆ డైరెక్టర్‌తో ఎప్పుడు ఒక మాట అనిపించుకోకూడదు. హ్మ్. అతని ఫేస్‌లో చిరునవ్వే చూడాలి అనేది అలాంటి ఆర్టిస్ట్ అవ్వాలని సార్. ఓకే. మామూలుగా నాకు పర్టిక్యులర్‌గా ఇది చెయ్యాలి, అది చెయ్యాలని లేనే లేదసలు. హ్మ్. ఏదైనా చేసేసారు. ఐ వాంట్ టు బి లైక్ ఎ వాటర్. ఓకే. ఏ బౌల్‌లో మీరు వేసి ఏం చేయాలనుకుంటే అది చేసుకుంటాను. ఓకే. నెక్స్ట్ 'దావుద్' గారు మీకు స్వతహాగా హిందీ మీద చాలా గ్రిప్ ఉంటది. యాహ్! మీరు ఇలాగ మూవీసే కాకుండా వెబ్ సీరీస్ వేరే లాంగ్వేజెస్‌లో అలా చేసుకుంటా వెళ్ళే ఉద్దేశ్యం ఏమైనా ఉందా? ఏంటి? అదే సార్ చెప్తున్నాను గదా! హ్మ్. నాకొచ్చిన ప్రతి ఆపర్చునిటీని హ్మ్. నేను యూటిలైజ్ చేసుకుంటాను. అంటే నేను అనుకోకుండా హ్మ్. 'కార్తీక్ సుబ్బరాజు' గారి 'అమ్ము' సినిమా అవునవును. చూసాను. చెన్నైలో హ్మ్. 7 డే 'బాబీ సింహ' గారితో చేశారు. హ్మ్. చేశాను. హ్మ్. హ్మ్. తమిళ్ అట్మాస్ఫియర్, హ్మ్. తమిళ్ లొకేషన్ మనకేం తెలీదు. హ్మ్. జస్ట్ ఆయనేం చెప్తున్నారో అది నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. హ్మ్. 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 దౌద్ సార్, సూపర్ సార్. అంతే. హ్మ్. 7 డేస్, 8 డేస్‌లో హ్మ్. ప్యాకప్ అయ్యేసాం. హ్మ్. దౌద్ సార్, సూపర్ సార్. థాంక్ యూ సార్. ఏ ఓకే. రోజు గాని మామూలుగా అంటే ఎవరైనా సెట్‌లో ఎవరైనా న్యూసెన్స్ క్రియేట్ అంటే న్యూసెన్స్ ఇన్ ద సెన్స్ వర్క్ సరిగ్గా చేయలేము. పక్కన డైలాగ్ ఏముంటుంది? "దొబ్బుతున్నాడురా బాబు వీడిని, హ్మ్. దుబ్బేయండిరా ఈడిని" హ్మ్. అనుంది. అది లేకుండా దావుద్ గారు సూపర్ సార్. ఎవ్రీ డే ప్రైజ్ చేశారు ప్రైజ్ మిమ్మల్ని. హ్మ్. చేసుకొనొచ్చాం. నాకదే హ్యాపీ అనిపిస్తది. హ్మ్. అదే మనకు ఇంకో అవకాశాన్ని క్రియేట్ చేస్తదని నేను నమ్ముతున్నాను. ఓకే. అలా నాకు చాలా జరిగాయి కూడా. హ్మ్. అంటే ఈ లొకేషన్‌లో, ఈ స్పాట్‌లో ఇతను చేసాడు. హ్మ్. ఓ 10 మంది డైరెక్టర్లుంటారు. అసోసియేట్‌లుంటారు. ఎవడో ఒకడు మమ్మల్ని "ఏం చేశాడురా ఈడు" లేకపోతే "ఈడికిచ్చింది ఈడు చేసేసాడనో" ఎవడో ఒకడు మమ్మల్ని క్యాచ్ చేస్తాడు. హ్మ్. మాకు సంబంధం లేని సినిమా నుంచి మాకు కాలొస్తది. ఓకే. 'దావుద్ గారు ఇలా ఒక క్యారెక్టర్ ఉంది.' హ్మ్. అప్పుడు ఎ ఎవ్ ఎవరు తెలియని ఫేస్ ఉంటది. హ్మ్. "ఏంటి నేనెప్పుడు మీ దగ్గర రాలేదు. హ్మ్. మీ ఆఫీస్‌కి ఎప్పుడు రాలేదు. ఏంటి ఎవరిచ్చారంటే" ఫలానా వాడిచ్చాడు. హ్మ్. ఆ ఫలానా వాడు ఎవడంటే ఇలా ఏదైనా సినిమా చేసినప్పుడు చూసినాడు. హ్మ్. సో, ప్రాక్టికల్‌గా నాకు వర్కౌట్ అయిన థియరీని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నా. ఓకే. దావుద్ గారు మీ 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో హ్మ్. మీరు ఇప్పుడు రాబోతున్న యువతరానికి ఎవరన్నా ఇండస్ట్రీకి రావాలనుకుంటే మీరిచ్చే మెసేజ్ ఏంటి? ఏం లేదు సార్. హార్డ్ వర్క్, హార్డ్ వర్క్, హార్డ్ వర్క్. ఓకే. అంతే. హ్మ్. వేరేది మీరు ఏం చెప్పినా నమ్మొద్దు. హ్మ్. మిమ్మల్ని మీరు హార్డ్ వర్క్ చేసే కెపాసిటీ ఉన్నప్పుడే రావాలి. హ్మ్. హార్డ్ వర్క్ చేయలేని కెపాసిటీ అంటే నా 12 ఇయర్స్‌లో ఇప్పుడొచ్చే వాళ్ళకి ఇంకొంచెం సుఖవంతంగా ఉందని చెప్పాలి. సౌకర్యంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్ అని లేకపోతే ఏదో. బట్ మేము 12 ఇయర్స్ బ్యాక్ మేము ఒక ఆల్బమ్ పట్టుకొని స్టూడియోకెళ్ళి ఫోటో దిగి, అది కడిగిచ్చి మళ్ళీ ఇచ్చి డైరెక్టర్లను కలిసి ఒకటికి 10 ఫోటోలు చూపించుకునే ప్రయత్నాలు. ఇప్పుడు మీరేదైనా షార్ట్ ఫిల్మ్ తీసి గాని, లేకపోతే ఏదైనా వే వీడియోస్, రీల్స్ చేసి ఆ స్కోప్ ఉంది. హ్మ్. బట్ అది మీకు జస్ట్ ఎంట్రన్స్‌కి మాత్రమే పాస్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ మీకొక ర్యాంక్ కార్డ్ ఎంసెట్ రాస్తే ర్యాంక్ వచ్చినట్టే అంతే. అవును. మీరే ఇంజినీరింగ్ చదవాలి, మీరే బ్యాక్‌లాగ్స్ చూసుకోవాలి, మీరే అలా ఆహ్, ఆహ్, మూవీ మేకింగ్, సీరియల్ మేకింగ్ అనేది కంప్లీట్ డిఫరెంట్ అండి. ఇప్పుడు మీ లుక్‌ని చూసి మీకు క్యారెక్టర్ పిలిచిన తర్వాత మీరు కెమెరా దగ్గర నుంచున్నప్పటి నుంచి మీరు ఆ క్యారెక్టర్‌లోకి ఇన్వాల్వ్ అవ్వడం అనేది ఇట్స్ ఎ వెరీ డిఫరెంట్ టాపిక్.
అది రావాలి అంటే కొంచెం హార్డ్ వర్క్, కొంచెం పేషెన్సీ, అబ్జర్వేషన్ ఉంటే వస్తుంది. సో నేను ఎవరికైనా అదే చెప్తున్నా, ఎవరైనా ఆల్వేస్ వెల్కమ్. హార్డ్ వర్క్, కొంచెం టైం ఇవ్వగలగాలి. అంటే ఈ రోజే వచ్చేసాము, ఈ రోజే సక్సెస్ అంటే మేబీ మీ అదృష్టం కొద్దీ ఈ రోజే మీకు సక్సెస్ వచ్చినా అది నిలబడదు అనేది నేను నమ్ముతాను. మీరు ఎంత వెయిట్గా పేషెన్సీగా ఉంటారో అన్ని స్ట్రాంగ్ పిల్లర్స్ పడుతూ ఉంటాయి అనేది నా థీరీ, నా పర్సనల్ థీరీ. అవును. అది మేబీ అది వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ నా నా ఒపీనియన్ అది, నేను చూసింది అది. ఓకే. ఓకే అండి. మీరు కోరుకుంటున్నట్టే ఉమ్. డైరెక్టర్ గారు మీకు మంచి మంచి ఛాన్సులు ఇచ్చి మంచి మంచి మీ గురించి మంచి మంచి పాత్రలు రాసి మీరు ఇంకా 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 మంచి మంచి పాత్రలు చేస్తాం అందరిని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అండి దావుద్ గారు. థ్యాంక్ యూ, మేము అడగగానే మా స్టూడియోకి వచ్చి మీ సినీ జర్నీ అంతా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇదండి దావుద్ గారి ఇంటర్వ్యూ. సో ఇలాంటి ఇంటర్వ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ జైత్ర ఎంటర్టైన్మెంట్స్.